ప్రైజ్ ద లార్డ్. నిరాశ్రయులకు ఆశ్రయమైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో మీకు రక్షణ, సంతోషము, ఆశీర్వాదము, ఆనందము, ఆత్మాభివృద్ధి కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 118వ కీర్తన 8వ చరణం. యెహోవాను ఆశ్రయించుట మేలు. యేసయ్య పాద సన్నిధిలో నిలిచి ప్రతి విషయములో ఆయన నామమున ప్రార్థన చేయుచు, ఆయననే ఆశ్రయించి ఆయన ద్వారా సమస్తమును పొందుచు, అన్ని విషయములలో ఆశీర్వాదమును అనుభవిస్తూ అనేకులకి ఆశీర్వాదకరముగా నిలిచి ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుచున్న నా దేవుని ప్రియమైన దైవ జనాంగమా, యేసయ్య మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. నిరాశ్రయులకు ఆశ్రయమైన వాడు, నిరాధారులకు ఆధారమైన వాడు ఆయనే. ఆయన ఎద్దుకు వచ్చు వారిని ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదు. అట్టి దేవుని ఆశ్రయించిన మనము ధన్యులమై ఉన్నాం. యేసయ్యకు అధిక స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. భక్తుడు సెలవిచ్చిన మాట, మనుషులు నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. నిజమే ప్రియులారా, మనుషులను నమ్మినా, రాజులను నమ్మినా మోసపోయిన అనుభవాలు, నష్టపోయిన అనుభవాలు ఎన్నెన్నో మన జీవితంలో చూస్తూ ఉంటాం. కనుక మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆశ్రయించుట ఎంతైనా మేలు. నరాలాడే నరుని నమ్ముట కంటే నజరేయుడిని యేసయ్యను ఆశ్రయించుట నీ జీవితానికి మేలు. నా యేసయ్య ఎంతో నమ్మదగిన వాడు, ఆశ్రయమైన వాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, నీ శ్రమలలో, బాధలలో, కన్నీళ్లలో, ఇరుకు ఇబ్బందులలో, నిరాశలో, పలు విధములైన శోధనలో, ఆపదలో, మరణకరమైన పరిస్థితులలో, శత్రువు యొక్క బెదిరింపులలో, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులలో ఎవరిని ఆశ్రయించినా ప్రయోజనము లేదు. ఏ నరుణ్ణి ఆశ్రయించినా నష్టమే, మోసమే, నాశనమే తుదకు మిగులును. నా యేసయ్యను ఆశ్రయించిన ఎడల నీకు అన్ని విధములుగా మేలు కలుగును. అందుకే భక్తుడు ఆయనను ఆశ్రయించుట మేలు అని సెలవిచ్చెను. ఆయననే ఆశ్రయించెను. మనము కూడా ఆయనను ఆశ్రయమును కోరెదము. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయన ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. ఆయన వారి దుఃఖమును, విచారమును, వేదనను, బాధను తొలగించును. ఆనందమును దయచేయును. హృదయ సంతోషముతో, హృదయానందముతో వారి కేకలు వేయుదురు. ఆయన ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టువాడు కానే కాడు. అందరూ విడిచినా, మరచినా, దూరమైన, కనుమరుగైపోయినా ఆయన తన వారిని చెయ్యి విడిచిపెట్టడు. ఒంటరిగా విడవడు, అనాథలునుగా విడవడు. వారితో కూడా ఉండును. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన కేడమై ఉన్నాడు. వారిని అన్ని విషయములలో కాపాడును. వారి ఆత్మ, ప్రాణ, శరీరమును కాపాడి సురక్షితమును, క్షేమమును దయచేయును. తను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడై వారిని రక్షించును, విడిపించును, సంరక్షించును, పోషించును. ఆయనను మనము ఆశ్రయించినంత కాలం ఆయన మనను బట్టి మన చుట్టూను నెమ్మదిని కలుగు చేయును. ఏ శత్రువు కార్యములు, బెదిరింపులు, ఎలాంటి కుట్రలు, యుద్ధములు లేకుండా ఆయన మన పక్షముగా యుద్ధము చేసి మనకు జయమునిచ్చి నెమ్మదిని కలుగు చేయును. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన అన్ని విషయములలో వర్ధిల్ల చేయును. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండెదవు. కావున నా దేవుని ప్రేమైన దైవ జనాంగమా, ఇప్పుడైనను ఆయన ఆశ్రయించెదము. ఆయన రాకడ కొరకు మనమందరము సిద్ధపడెదము. ప్రార్థన. నిరాధారులకు ఆధారమైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. నీ ప్రజలందరూ మిమ్మల్ని ఆశ్రయించి ఉండగా నేను ఆశ్రయించు వారందరికీ కలుగు చేసే సంతోషమును, సమాధానమును, ఆరోగ్యమును, ఆశీర్వాదమును, కాపుదలని, భద్రతని మీరు అనుగ్రహించి అన్ని విషయములు వర్ధల చేసి మీరు ఆకడ కొరకు సిద్ధపరిచి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయనను ఆశ్రయించుదురుగాక. ఆయన రాకడ కొరకు సిద్ధపడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.